కోపడకు బావా, నేను రామానుజం నైట్ అవుట్ చేసి నువ్వు సంతోషపడే పని ఒకటి తీసుకోకండి. ఫోన్ చేసేందో మనం చెప్పాలి కదా. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాడా? గాలి గన్నారావు స్పీకింగ్. గంధ జగన్ స్పీకింగ్. ఏం చేస్తావా? చెప్పులా ఇస్తే మళ్ళీ ఇతను ఫోన్ కూడా ఎత్తుకోలేదు. ఏం రో వింటున్నావురా? ఏంది 30,000 మాకు అవసరం ఉంది. ఏమన్నా నీకు ఎంత లేదు 30,000 అని ఎట్లా అంటారు? తడిగుడ్డతో గుంతుకోయటం ఇదిగాక ఇంకేంటి సార్? వద్దులే కానీ చూస్తున్నాను అక్క, ఏంది డబ్బులు ఇప్పించుకుని అంతా తాను అని చెప్పినానా? ఇప్పుడు మాకు అవసరం ఉంది. అన్ని అవసరాలు మేము ఇచ్చినా నువ్వు ఇవ్వాలని కాదు కదా. ఇచ్చింటాడు, నమ్మడానికే కదా పెట్టేది. రాని పెద్ద చూసాడు తను డబ్బులు మాకు అర్థం పన్ను డబ్బులు జన్మలో మర్చిపోలేని మర్యాద చేస్తామప్ప. డబ్బులు ఇమ్మంటే ఇస్తావు. చెప్పినా కదా నల్లంటే ఇస్తానని చెప్పినా కదా. కూర్చో. మర్యాద నువ్వు చిన్నకైనా పెద్దలకైనా మర్యాద చేయాలి. ఇప్పుడు మాకు డబ్బులు మా సాంప్రదాయం వచ్చిన వాళ్ళకి మర్యాదలు చేయాలి. సరే డబ్బులు ఇద్దరు ఏం గొడవకు వచ్చినారా? మిమ్మల్ని కొట్టింది అవునమ్మగారు. కత్తులు కటాలు వస్తాయి. మర్యాదగా అన్నతో ఇచ్చిలా అతడు వచ్చినాడు కాబట్టి కోపడకు బావా, నేను రామానుజం నైట్ అవుట్ చేసి నువ్వు సంతోషపడే పని ఒకటి మళ్ళీ సిగ్గుపడతారు. మర్యాద చేస్తుంటే ఏమి చేస్తారు తర్వాతకి నీకు బుద్ధి లేదు ఇవ్వడానికి. అతనికి ఏం చేస్తారు? దుద్దులో ఉన్నామని నమ్మకంగా ఇట్లా చేస్తారు. ఉత్త పనికి మంచిగా మా సొందులోనే ఉండేది మంచి. అందులోనే ఉంటున్నాడు. మా సొందులోనే ఉండేది. తమ్ముడే మా సొందులోనే ఉండేది. నా గురించి బాగా తెలుసుదే. మనోడు అనుకున్నారు పకోడు వీడు కదా తిరిగి న్యాయమంటే నువ్వు మా సొందులోనే పొద్దున్నే మనం ఉమ్మగాలు చూసుకునే వాళ్ళం. మనం చూసుకుంటాం అందరూ మటన్ హాస్పిటల్ ఇచ్చి అయిపోతుంది కదా. కదా మనము ఒకరి మగాలు చూసుకునే వాళ్ళం. మనం కరెక్ట్. ఇప్పుడు లేదంటే కదా సపోర్ట్ చేయాల. నీకు సపోర్టే చేస్తాను. అది హాస్పిటల్ అది ఏదని జన్ని చెప్పిన నాకు సతాయిస్తున్నాడు. డబ్బులు 30,000 ఏదో అవసరం ఇప్పించుకున్నానా? 2 ఏళ్ళు అయింది కదా. 2 ఏళ్ళు అయింది నీకు ఇస్తుంది. 2 ఏళ్ళు అయింది. ఏమే వదిలేసి ఏదో మర్యాదగా అడుగుతాడు. మర్యాదగానే తమ్ముడు ఇస్తలే. ఎక్కడ చెప్పు మనలో మనం అంతా ఒకటి. మీరు చూడు ఈ పక్క ఆడవాళ్ళంతా వస్తాను వాళ్ళందరినీ పిలుచుకున్నారే. నేను ఈ పిల్లోడు గట్టి గట్టి కలిసి వాళ్ళకు నా మర్యాద మా సందులో మర్యాద పోయింది. నేనేం తమ్ముడు నేనేం ఆ పిల్లోడే కదా. ఆ పిల్లలు గట్టి గట్టి వేస్తున్నా ఆ పిల్లలు మీరిద్దరు మాట్లాడుకొని వచ్చినారు కదా. నువ్వే కదా గట్టి గట్టి రా పెద్దమ్మ రా పెద్దయ్య అని అందరినీ పిలిపించిన సందులోనా. నేను నువ్వెందుకు కడుతున్నావు? నువ్వెందుకు కడుతున్నావు?
ఏంట్రా నా బతుకులా అయిపోయింది. లేదు నా తప్పు అయిపోయింది. ఇప్పుడు అతను నేను అంటున్నాను, నువ్వే నా సంబంధం రా. నా సంబంధం లేదు, నాకు తెలియదు.